స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు, వారితో తన అమ్ములు కొని నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇక్కడ అమ్మాయిలు ఏమి బాధపడవలసిన అవసరం లేదు. ట్రాన్స్లేషన్ లో ఒక్కొక్కసారి అలాంటి కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్, తేడాలు మనకు కనిపిస్తాయి. చిల్డ్రన్ ఇంగ్లీష్ లో, అందుకనే చిల్డ్రన్ అన్నారు. అర్థమవుతున్న పిల్లలకి అబ్బాయిలే కదా, అమ్మాయిలు అందరికీ కావాలి. అబ్బాయిలు ఉంటే సరిపోతా, సరిపోదు కదా. కాబట్టి ఇక్కడ కుమారులనే ఉద్దేశం కాదు, పిల్లలు, దేవుని పిల్లలు అన్న ఉద్దేశంతో దేవుడు ఏం చెప్తాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆయన గిఫ్ట్ అది. పాప అవ్వచ్చు, బాబు అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. అది మన స్వయం కృషితో చేసేసింది కాదు, ఆయన గిఫ్ట్, ఆయన నిర్ణయించాడు. కాబట్టి ఆ గిఫ్ట్, ఆ బహుమానాన్ని దేవుడు మనకు ఇవ్వడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇది దేవుడి వల్ల నేను పొందుకున్నాను. దేవుడు నన్ను ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి, భార్యాభర్తలను ప్రేమించి, తల్లిదండ్రులను ప్రేమించి, దేవుడు నిర్ణయించి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్. ఇది మనం ఈ విధంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంటే ఈ గ్రంథం ద్వారా మాత్రమే. లేకపోతే మనకి ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? డాక్టర్స్ పెద్ద పెద్ద బోర్డు పెట్టచ్చు. అద్భుతం పిల్లలు, మా దగ్గరికి వస్తే మేము చాలా డెలివరీ మేము సులువుగా చేసేస్తామని చెప్పచ్చు. రకరకాల అడ్వర్టైజ్మెంట్లు అవ్వచ్చు, పెద్ద పెద్ద బోర్డులు పెట్టచ్చు. వాళ్ళు పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు. కానీ దేవుడి చిత్తం ఉండాలి. దేవుడి చిత్తం ఉంటే వాళ్ళ ద్వారా కార్యము దేవుడు జరిగిస్తాడు. కాబట్టి కర్త కర్మ క్రియ అంటాం కదా, ఇది దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అంటే ముందుగా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క సంకల్పము, ఆయన నిర్ణయం, అనాది కాల సంకల్పం. ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అది ఎంత గొప్ప విషయం అసలు. ఆయనకి మనకి ఉన్నటువంటి ఆ సంబంధం మనం ముందు విశ్వాసులు గుర్తించాలి. గుర్తిస్తే దాన్ని మనం పిల్లలకి నేర్పించగలుగుతాం. దేవుని యొక్క ఆ ప్రేమ, ఆ యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు ముందు తల్లిదండ్రులుగా, విశ్వాసులైన తల్లిదండ్రులు గుర్తిస్తే పిల్లలకి అదే విషయాల్లో నేర్పించగలరు. కాబట్టి ప్రియులారా, మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో వాక్యము ఏమని చదివిస్తుందో చదువు. నీవు ఆలకించిన మాటలు అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు. చాలు, 4:10 చదివారు కదా. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడగదు. అయితే ఇంతవరకు దేవుని ఏర్పాటు ఎలాంటిది, మనం ఈ రోజున ఇలాగ జీవిస్తున్నాం, మనం ఇలాగ బ్రతుకుతున్నాం, రోజులు గడుపుతున్నాం అంటే అది దేవుని యొక్క కృప. దేవుడు మనం నిర్మించుకున్నాడు, ఆయన ప్లాన్ చేసుకున్నాడు, ఆయన ఆలోచన చేశాడు. నాకు ఇలాంటి వాళ్ళు కావాలి, నాకు ఈ షేప్ లో ఉండాలి, ఇలా ఉండాలి అని ఆయన నిర్ణయించుకుని మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి ఆయనకి మనకి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం గురించి మనము ఇంతవరకు కొన్ని లేఖనాల ద్వారా పరిశీలన చేసాం. ఇప్పుడు సరే, పిల్లలు పుడతారు, తల్లిదండ్రులకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఏ విధంగా మనం నడిపించాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి దేవుని సంగతులు తెలియచేయాలి అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ లేఖన భాగం ఏమని చెప్తుంది అంటే 4వ అధ్యాయము 10వ వచనంలో, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు ఏమండి మానవుడికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మనందరం కూడా చాలా ఆశపడతాం, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, ఎక్కువ సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. తప్పులేదు, ఆశపడటం తప్పులేదు. అయితే అది నెరవేర్చబడాలి అంటే దేవుడు ఒక సులువైన మార్గాన్ని చూపిస్తాడు. ఏంటో సులువైన మార్గం అంటే, ఆయన ఆజ్ఞ ఏమంటారండి, నీవు నా మాటలను అంగీకరించిన యెడల. ఏమంటే ఈ గ్రంథం ద్వారా దేవుడు ఆయన మాటలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథం అంటే దేవుడు మనతో మాట్లాడిన మాటలు, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఏర్పాటు, ఆయనకి మనకు సంబంధం,
ఎందుకు మనల్ని ఈ లోకంలో పుట్టించాడు, మన నుండి ఏం కోరుకుంటున్నాడు, మన కొరకు ఏం ఏర్పాటు చేశాడు, మన నుండి ఏం ఆశిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తాడు. కాబట్టి క్రైస్తవులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకి ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం. ఒక్కడే దేవుడు, ఒకటే పుస్తకం, ఒకటే గ్రంథం. ఎక్కడికి వెళ్ళినా మీకు ఇదే కనిపిస్తుంది. అమెరికా వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు పొద్దుట నిశాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అమెరికా వెళ్ళాడనండి. ఒకవేళ బైబిల్ పట్టుకెళ్ళలేదు అనుకోండి, ప్యాకింగ్ చేయడం మర్చిపోయారు అనుకోండి, బ్యాగ్ లో పెట్టడం మర్చిపోయారు, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అక్కడ కూడా ఇదే బైబిల్, ఎక్కడ చూసినా ఇదే బైబిల్. ఎందుకు? ఇది ఇచ్చింది ఒక ఆయనే, ఒక్కడే సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు. కాబట్టి మానవులు ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఈ గ్రంథాన్ని ఇస్తాడు దేవుడు. రకరకాల పుస్తకాలు ఉండవు. అర్థమవుతున్న ప్రియుల, అది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక మంచి విషయాన్ని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు చాలా రోజులు గడపాలి ఈ రోజులు ఈ లోకంలో, నీ పిల్లల్ని చూడాలి, వాళ్ళ పిల్లల్ని చూడాలి, ముని మనవలను చూడాలి అని ఆశపడుతున్నావు కదా. నీకు ఇస్తా, నీకు ఆయుష్ని ఇస్తా. కానీ నువ్వేం చేయాలంటే, ఇదిగో ఈ గ్రంథం ద్వారా కొన్ని మాటలు నీకు తెలియజేస్తాను, దాని ప్రకారం నువ్వు చెయ్యి, నువ్వు అనుకున్నట్టుగా నీకు లాంగ్ లైఫ్ ఇస్తాను. కాబట్టి ప్రియులారా, మనం పిల్లలకి ఇవి నేర్పించాలి, మనం నేర్చుకోవాలి, పిల్లలకి మనము ఇవి నేర్పించాలి. మరొక లేఖన భాగాన్ని మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, ఈ లోక సంబంధమైన భక్తులకి మనము వెళ్తూ ఉంటాం. అంటే దేవుణ్ణి తెలుసుకోలేటువంటి వారు, యేసుక్రీస్తుని తెలుసుకోలేనటువంటి వారు కూడా భక్తుడేస్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ జరిగే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. అక్కడ సంతోషం ఉంటది, ఆనందం ఉంటది, కానీ లోక సంబంధంగా ఉండదు. అక్కడ దేవుడు ఉండడు, గ్రంథం ఉండదు, దేవుని మాటలు ఉండవు, దేవునితో అనుభవం ఉండదు. కానీ లోక సంబంధంగా మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే మంచి కేక్ కట్ చేసి అందరికీ పంచొచ్చు, మంచి మంచి డెకరేషన్ చేయొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. ఆ సంతోషం వేరేగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ సంతోషం వేరు. ఎందుకంటే దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసి ఆత్మలో మనం బలం పొందుకుంటాం. మన దేవుని ద్వారా మనకి ఇవ్వబడే ఆత్మకు ఈ ఆహారం వెళ్ళినప్పుడు ఆ ఆత్మ బలపడతాడు. మనకు బాహ్యంగా బాహ్య పురుషుడు, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, మీకు నేను కనిపించేది బాహ్య పురుషుడు అంటాం. ఈ శరీరం బాహ్య పురుషుడు, కానీ లోపల అంతర్పురుషుడు, అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆ అంతరంగ పురుషుడికి కూడా మనం ఆహారం పెట్టామనుకోండి, ఆ అంతరంగ పురుషుడు బలపడతాడు. ఆ అంతరంగ పురుషుడు బలపడ్డాడు అనుకోండి, దేవునితో మనకు మంచి సంబంధం ఏర్పడదు. కాబట్టి దేవుని మాటలు మనం వినడానికి అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడం అనేది మన ఆత్మకు మంచిది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం వెళ్లే ముందు, పిల్లలు మనకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన తర్వాత మనం లోక సంబంధమైన విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ముందుగా మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. తల్లిదండ్రులకి ఏంటుంటది కోరిక, మంచి స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న తర్వాత ఏమవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఏవేవో ఆలోచనలు, ఆశలు ఉంటాయి. కానీ వాటితో పాటు కొన్ని విలువలు నేర్పించాలి. మనము కొన్ని జీవిత విలువలు మనం నేర్పించాలి. ఆ జీవిత విలువలు మనం నేర్పించాలంటే మన జ్ఞానం సరిపోదు, లోక సంబంధమైన జ్ఞానం సరిపోదు, దేవుని జ్ఞానం అవసరం. దేవుడు ఏం చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఎలా నడుచుకోమని చెప్తున్నాడు, అది ముందు తల్లిదండ్రులు నేర్చుకుంటే పిల్లలకి మనము నేర్పించుకున్నాం. అది ఈరోజు అది చాలా ముఖ్యమైనది. ఏదో ఒకటి అవుతారు, డాక్టరే అవ్వకపోయినా, ఇంజనీరే అవ్వకపోయినా, ఏమంటే జీవనోపాధి రకరకాలుగా సంపాదించుకోవచ్చు, అదేం ప్రాబ్లం. కడుపు నింపుకోవడానికి మనం బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. అయితే వాటికన్నా ముఖ్యమైనది విలువలతో కూడిన జీవితం ఎలా జీవించాలి అనేది పిల్లలకు నేర్పించాలి. అర్థమవుతున్న పిల్లల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఏమైనా సెలవిస్తుందో చూడండి.
చూద్దాం ఒకసారి. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడికై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని. ఇది ఈ మాటలు ఇంకెక్కడ దొరకవు మనకి. ఇలాంటి మాటలు ఇంకెక్కడ దొరకవు. వేరే మాటలు దొరకవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు నిర్మించాడు? ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడు? మన ఇష్టానుసారంగా జీవించడానిక? ఈ లోకాన్ని బాగా అనుభవించడానిక? ఎందుకు దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. నీ విషయంలో, నా విషయంలో ఎలా పడితే అలా జీవించడానికి కాదు. అర్థమవుతుంది ప్రియులారా? మరి ఎందుకు ఆయన మనల్ని నిర్మించుకున్నాడంట? మరియు వాటి యందు మనము నడుచుకోవలనని. వేటి యందు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అంటే మంచి పనులు. మనం కొన్ని మంచి పనులు చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి? కొన్ని మంచి పనులు చేయాలి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. అనేక ప్రాణులు ఉన్నాయి ఈ లోకంలో, కానీ వాటన్నిటికన్నా భిన్నంగా నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. ముందు తల్లిదండ్రులకి ఈ విషయం అర్థం అవ్వాలి. తల్లిదండ్రులకు అర్థమైతే పిల్లలకి మనం నేర్పించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, కొన్ని మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను నన్ను నిర్మించుకున్నాడు అన్న సంగతిని మనము ఈ గ్రంథం ద్వారా, ఈ లేఖనం ద్వారా మనము నేర్చుకోవచ్చు. అర్థమవుతున్న ప్రియులారా? అది మనం నేర్చుకుంటే పిల్లలకి మనం నేర్పించగలుగుతాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు థ్యాంక్ యూ బ్రదర్. చూడండి వాక్యం ఏమని సెలవిస్తుందో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనది మ్రానే వంగుడా అంటారు తెలుగులో ఒక సామెత. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, వాటిని మనం వంచలేం. అదే చిన్నప్పుడే కొమ్మగా ఉన్నప్పుడే మనం దాన్ని పందిరి వేసి